Today, another topic that we are going to discuss in fourth chapter of GFC is presentation skills. In Telugu called Pradasana Naipunyalu. Presentation skills means presentation skills or the skills you need to deliver effective and engaging presentations to a variety of audience is called presentation skills. Presentation skills, these are skills that covers variety of areas, means these presentation skills can be used in that is important in business and sales and selling, training and teaching, generally entertaining the audience. Means these are very useful, presentation skills are very useful, which the person need to acquire, those who are working in the business and those who are selling the goods or those who are selling the goods or training the persons and teaching while giving teaching, and also generally when entertaining audience, these presentation skills can be used. These skills covers variety of areas. These are the areas like selling, training, sales, business, teaching. These are the areas which the person can cover. And structure of the presentation, such as structure of your presentation and design of your slides and tone of your voice is important. And when we are comparing our point to the audience, means that need to whatever the presentation need to structure, and we need to follow some of the points while presenting our skills. తెలుగులో here తెలుగులో ప్రదర్శన నైపుణ్యాలు అని అంటారు. అండ్ టు ఇంప్రూవ్ ప్రజెంటేషన్ స్కిల్స్ ద ఫాలోయింగ్ స్కిల్స్ షుడ్ బి అడాప్టెడ్. మీన్స్ ప్రజెంట్ చేయాలి అంటే మన స్కిల్స్, మన నైపుణ్యాలను ప్రదర్శన చేయాలి అంటే మన దగ్గర ఉన్న టోటల్ ఇంపార్టెంట్ టాపిక్ని కన్వే చేయాలి ఆడియన్స్కి అంటే మనకి కొన్ని స్కిల్స్ అనేవి ఉండాలి. అవి ఏంటివంటే నోయింగ్ ద నీడ్ అండ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఆడియన్స్, వాట్ ఎవర్ వీ కన్వేయింగ్ ద మ్యాటర్, అంటే మనం ఏదైనా టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము ఆడియన్స్ కంటే అది ఇంట్రెస్ట్ ఉందా లేదా, దట్ వీ నీడ్ టు నో. అండ్ స్ట్రక్చరింగ్ యువర్ ప్రజెంటేషన్ అండ్ నీడ్ టు పుట్ ద ప్రజెంటేషన్ ఇన్ ఆర్డర్ ఫస్ట్ ఓపెనింగ్ అండ్ నెక్స్ట్ బాడీ ఆఫ్ ద ప్రజెంట్ టాపిక్ని కన్వే చేయడం అండ్ నెక్స్ట్ టాపిక్ ఎండ్ని కూడా కన్వే చేయడం, ఆర్డర్లో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇంపార్టెంట్. అదర్వైజ్ స్ట్రక్చరింగ్ లేకపోతే and that we can't able to convey correctly to the audience. And next, practicing also is important. Once we got the matter and a matter మొత్తం మనం అర్థమైన తర్వాత ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ అప్పుడే మనం కరెక్ట్గా ప్రజెంట్ చేయగలుగుతాం, మన స్కిల్స్ అన్ని ప్రజెంట్ చేయగలుగుతాం. వితౌట్ ప్రాక్టీసింగ్, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. వితౌట్ ప్రాక్టీసింగ్ వీ కాంట్ ఏబుల్ టు కన్వే అవర్ మ్యాటర్ టు ద ఆడియన్స్. తెలుగులో ప్రదర్శన నైపుణ్యాలు అంటే అనుకున్న విషయాన్ని చక్కగా ప్రదర్శించడం మరియు ప్రజలతో చక్కగా మాట్లాడటం అనేవి వ్యాపార అభివృద్ధికి మరింతగా తోడ్పడతాయి. ఇవి వ్యాపారంలో, అమ్మకాలలో, శిక్షణలోను, బోధనలోను, ఉపన్యాసంలోను మరియు మన చుట్టూ ఉన్న వారిని ప్రభావితం చేయడంలోనూ చక్కగా ఉపయోగపడతాయి. నెక్స్ట్, హౌ టు ఇంప్రూవ్ ప్రజెంటేషన్ స్కిల్స్ మీన్స్ హౌ వీ కెన్ ఇంప్రూవ్ presentation skills means effective presentation and public speaking skills are important in business. మీన్స్ కరెక్ట్గా మన మ్యాటర్ని ప్రజెంట్ చేయడం అండ్ పబ్లిక్లో మాట్లాడే టాకింగ్ పవర్ ఉండడం అనేది ఇంపార్టెంట్ బిజినెస్లో కానీ ఆర్ సేల్ చేయడంలో కానీ అండ్ సెల్లింగ్, ట్రైనింగ్, టీచింగ్, లెక్చరింగ్, ఇన్ ఆల్ ఏరియాస్ దట్ వీ నీడ్ టు హ్యావ్, దట్ ఈస్ పబ్లిక్ స్పీకింగ్ పవర్ ఈజ్ ఇంపార్టెంట్. ఎఫెక్టివ్ అంటే చాలా బాగా ప్రజెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ వైల్ ఎంటర్టైనింగ్ ఆడియన్స్ ఆల్సో. అండ్ దేర్ ఆర్ సర్టైన్ స్కిల్స్ విచ్ వీ నీడ్ టు అక్వైర్, దట్ ఈస్ టు ఇంప్రూవ్ ప్రజెంటేషన్ స్కిల్స్. దట్ ఈస్ రీసెర్చ్ యువర్ ఆడియన్స్ని ఫుల్గా పరిశోధన చేయాలి. ఆడియన్స్ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి అని చెప్పి ఫుల్గా మనకి ఐడియా అనేది ఉండడం ఇంపార్టెంట్. మనం చెప్తున్న టాపిక్ గురించి మనం ఏదైనా వస్తువు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నామంటే మన
ఇండస్ట్రీ ఆర్ మన బిజినెస్లో ఏదైనా వస్తువు తయారు చేసాము అంటే ఆ తయారు చేసిన వస్తువు మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఇంట్రెస్ట్ లేకపోతే వాళ్ళకి కొనడం అనేది ఇష్టం ఉండదు. సో రీసెర్చ్ యువర్ ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నోయింగ్ ద నీడ్ ఆఫ్ ఆడియన్స్ కెన్ హెల్ప్ యూ ఆడియన్స్ can help you tailor means here particular purpose of a person means the person need and a person ki need అనేది ఉండాలి మనం ఏదైనా టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. అండ్ ఇఫ్ నాట్ డోంట్ నీడ్ పర్సన్కి నీడ్ లేకపోతే ఆర్ ఆడియన్స్కి ఇంపార్టెంట్ లేకపోతే మనం చెప్తున్న టాపిక్ and that audience will be having interest about the topic. So based on the interest of the topic, that is interest of the person, we need to select the topic or we need to select the product, whatever our topic or our matter that need to reach to the audience. Your presentation to target their interest means interest need to have and explain how your company can be యూజ్ ఇన్ దర్ స్పెసిఫిక్ సిచ్యువేషన్. అండ్ వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేలా చేయాలి అంటే అండ్ వాళ్ళని క్రియేట్ చేయాలి అంటే అండ్ మన కంపెనీ గురించి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, వాళ్ళకి ఎలా యూజ్ అవుతుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇంపార్టెంట్ వైల్ ప్రజెంటింగ్ అవర్ స్కిల్స్. తెలుగులో రీసెర్చ్ యువర్ ఆడియన్స్ మీన్స్ ప్రజెంటేషన్ చేసే వారి గురించి పరిశోధన చేయాలి. మొదట మనం ప్రజెంటేషన్ ఎవరి కోసమైతే తయారు చేస్తున్నామో వారిని పరిశీలించాలి. వారి యొక్క అభిరుచులు ఇష్టాలకు అనుగుణంగా ప్రజెంటేషన్ తయారు చేస్తే వారు దానిపై మరింత శ్రద్ధ పెట్టే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిలో సంస్థ వారికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, వారి అవసరాలను తీర్చడానికి ఏ విధంగా సహాయపడుతుందో వివరించాలి. స్ట్రక్చరింగ్ యువర్ ప్రజెంటేషన్. Structuring means order need to be there for while presenting the matter. Whatever the order need to be there, like opening the presentation, starting the presentation, next explaining fully, that is body is called explaining main matter in the body of the presentation. And next closing presentation means while closing also they need to have the opportunity that is a lost opportunity which the audience need to ask some questions and we need to ask the questions and the audience also need to give chance to ask the questions. Structuring your presentation in Telugu called presentation yokka akruti. The classic format is to tell them what you are going to say. Present మీన్స్ మనం ఏ చెప్తున్నామో వాళ్ళకి ముందుగానే అర్థమయ్యేలా చేయాలి. ప్రజెంట్ అండ్ టెల్ దెమ్ వాట్ యు ఆర్ టోల్డ్ దెమ్. మనం ఏం చెప్తున్నామో అది ముందే అర్థమయ్యేటట్లుగా కొంచెం హింట్ అనేది ఇవ్వడం ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ద మోస్ట్ ప్రజెంటేషన్స్ కెన్ బెనిఫిట్ ఫ్రమ్ యూజింగ్ ద సింపుల్ స్ట్రక్చర్ లైక్ ఓపెనింగ్ మీన్స్ మొదలు పెట్టుట ఇన్ తెలుగు. ద ప్రజెంటేషన్ ఓపెనింగ్ షుడ్ బి సంథింగ్ that makes an emotional connection with the audience. Emotional connection means here the topic మీద దృష్టి సారించేలా అంటే ఆడియన్స్ యొక్క అటెన్షన్ని గెయిన్ చేసేలా ఉండాలి ఓపెనింగ్ ప్రజెంటేషన్. అటెన్షన్ని గెయిన్ చేస్తేనే అండ్ అప్పుడే వాళ్ళు వినడానికి ట్రై చేస్తారు. ఇట్ కెన్ బి స్టోరీ చెప్పడం రిలేటెడ్ టు ద మ్యాటర్ గురించి మనం ఏ టాపిక్ అయితే చెప్పాలనుకుంటున్నామో ఆ టాపిక్ రిలేటెడ్గా స్టోరీ చెప్పడం, అప్పుడు వాళ్ళు అటెన్షన్ని గెయిన్ చేయగలుగుతాం. స్టోరీ అంటే బాగా వినడానికి ట్రై చేస్తారు. అండ్ క్వశ్చన్స్ అడగడం లేదా షాకింగ్ స్టార్టింగ్ మీన్స్ ఏదైనా వాళ్ళకి స్టన్ అయ్యేటట్టుగా, ఏదైనా షాక్ అయ్యేటట్లుగా ఏదైనా మ్యాటర్ చెప్పడం అప్పుడే ల్యాకింగ్ ఇన్ మూమెంట్ అండ్ దే విల్ బీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అవర్ టాపిక్. అండ్ ఇట్ షుడ్ నాట్ బీ అన్ ఇంట్రడక్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మన ఇంట్రడక్షన్ మాత్రం కాదు ఓపెనింగ్ ప్రజెంటేషన్ అంటే. అండ్ 5 minutes ఆఫ్ థ్యాంక్ యూవర్స్ అంటే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పడం కానీ మనకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పడం కూడా కాదు. అండ్ ఇంట్రడక్షన్ కూడా కాదు ఓపెనింగ్ అంటే. ద ఓపెనింగ్ ఈజ్ నథింగ్ బట్ we need to gain the attention of the audience and that it can be a story or it can be a question we need to ask or it can be a shocking static we should tell, and by that we can gain the attention of the audience and then only they will be listen carefully whatever we convey in the body of the presentation.
తెలుగులో ఓపెనింగ్ మీన్స్ ప్రజెంటేషన్ యొక్క ఆకృతి అంటే చెప్పవలసిన విషయానికి అనుగుణంగా ముందుగా ప్రజెంటేషన్ యొక్క ఆకృతిని తయారు చేసుకోవాలి. సాధారణ ప్రజెంటేషన్ తయారు చేసే సందర్భంలో ఏ ఆకృతి ఎలా పాటించాలంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఓపెనింగ్ అంటే మొదలుపెట్టుట. ప్రదర్శన చూసే వారి యొక్క దృష్టిని అంటే వారి శ్రద్ధ మొత్తం ప్రదర్శనపై ఉండే విధంగా మొదలు పెట్టాలి. అనగా ఒక చిన్న కథతో ప్రారంభించడం లేదా ఒక ప్రశ్నతో మొదలు పెట్టడం చేయాలి. ప్రదర్శన యొక్క సారాంశం లేదా ఉద్దేశం తెలిసే విధంగా ప్రదర్శనకు పేరు పెట్టాలి. నెక్స్ట్ అనదర్ సెకండ్ థింగ్ ఈజ్ నెక్స్ట్ బాడీ మీన్స్ టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఏదనుకుంటామో మన టాపిక్ దాన్ని టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఇన్ ద బాడీ. అండ్ దట్ ఈస్ ట్రై టు స్టిక్ టు యువర్ త్రీ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. మనం ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నామో దాని గురించే టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇన్ ద బాడీ. ఇట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు ఎంగేజ్ ద ఆడియన్స్ దెన్ టు టెల్ దెమ్ ఎవ్రీథింగ్ యూ నో. మనకు తెలిసిందంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇన్ ద బాడీ ఆఫ్ ప్రజెంటేషన్. You will need to leave some information out, but it is likely that what you don't cover in the presentation, మనం ఏదైతే కవర్ చేయలేదో అది కూడా ఎక్స్ప్లోర్ చేయడం అనేది విల్ కమ్ అప్ వెన్ యూ టేక్ క్వశ్చన్స్. కీప్ యూ అవుట్కమ్ ఇన్ మైండ్. అంటే మనం టోటల్గా ప్రజెంట్ చేయడం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. బట్ ఇట్ ఈస్ లైక్లీ దట్ వాట్ యూ డోంట్ కవర్ ఇన్ ద ప్రజెంటేషన్, మనం కవర్ చేయంది కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ రీచ్ అయ్యేలా చేయడం అనేది ఇంపార్టెంట్ ఇన్ ద బాడీ ఆఫ్ ప్రజెంటేషన్. తెలుగులో బాడీ ఈజ్ ఆల్సో కాల్డ్ వివరణ అంటాము. ఇక్కడ ప్రదర్శన ద్వారా చెప్పదలుచుకున్న విషయాన్ని సరళంగా విడదీసి ఉదాహరణల ద్వారా చెప్పాలి. అవసరమైతే పూర్తిగా వివరించాలి. నెక్స్ట్ క్లోజింగ్ స్ట్రక్చరింగ్ ప్రజెంటేషన్లో లాస్ట్ థింగ్ ఇస్ క్లోజింగ్. తెలుగులో ముగింపు. క్లోజింగ్ ఆఫ్ యువర్ ప్రజెంటేషన్ ఈజ్ లాస్ట్ ఆపర్చునిటీ మీన్స్ ఇంకా లాస్ట్ ఎండ్ అయిపోతుంది బై క్లోజింగ్. యూ హ్యావ్ టు గివ్ యువర్ ఆడియన్స్ సంథింగ్ దట్ యూ విల్ స్టిక్ ఇన్ దేర్ మైండ్స్. మీన్స్ బాగా గుర్తుండిపోయేటట్లుగా వాళ్ళ క్వశ్చన్స్ అడగడం, ఏదైనా పనులు అప్పచెప్పడం, ఏదైనా వర్క్ ఇవ్వడం వాళ్ళకి, లేదా ఏదైనా గోల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం, గోల్స్ చెప్పడం. యూ కెన్ గో బ్యాక్ టు యువర్ ఓపెనింగ్ మీన్స్ ఓపెనింగ్ ప్రజెంటేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఆర్ ఎండ్ ఆన్ ఏ క్లవర్ స్లోగాన్ అంటే ఏదైనా ఫ్రేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం. ఫ్రేజ్ మీన్స్ పవర్ఫుల్ సెంటెన్సెస్ చెప్పడం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డిస్నీ ల్యాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటే దట్ ఈస్ ద హ్యాపీయెస్ట్ ప్లేస్ ఇన్ ద ఎర్త్ అని చెప్పి ఏదైనా పవర్ఫుల్ మనం రిలేటెడ్ టు ఏదైనా సేల్ చేయాలనుకుంటే ఆ ప్రోడక్ట్ గురించి పవర్ఫుల్ సెంటెన్స్ అనేది చెప్పడం అనేది ఇంపార్టెంట్. తాజ్మహల్ అంటే వాహ్ తాజ్ అని చెప్పి స్లోగాన్ గట్టిగా వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ మైండ్స్లోకి వెళ్ళేటట్టుగా చెప్పడం అనేది ఇంపార్టెంట్. ఆర్ ఏ కాల్ టు యాక్షన్ మీన్స్ తక్షణ ప్రతిస్పందన అంటే వాళ్ళు తక్షణ ప్రతిస్పందన ఉందా లేదా అని చెప్పి చెక్ చేయడం కూడా ఇంపార్టెంట్. అంటే మనం ఏదైనా వస్తువు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వెంటనే కొనడానికి ట్రై చేస్తున్నారా లేదా అని చెప్పి అక్కడ చెక్ చేయడం అనేది ఇంపార్టెంట్ వైల్ క్లోజింగ్ ద ప్రజెంటేషన్. అండ్ హియర్ క్లోజింగ్ ద ప్రజెంటేషన్ ఇన్ తెలుగు కాల్డ్ ముగింపు. ప్రదర్శన ముగింపు సందర్భంలో ప్రదర్శనకు సంబంధించిన చేయవలసిన పనులను, లక్ష్యాలను చెప్పాలి. ప్రదర్శన వింటున్న వారి నుండి ప్రశ్నలను ఆహ్వానించి వారి యొక్క సందేహాలకు తగిన వివరణలతో సమాధానం తెలియజేయాలి. నెక్స్ట్ అనదర్ థింగ్ which there is another step while presenting presentation that we need to follow is practice but don't memorize. మీన్స్ మనం ప్రాక్టీస్ చేయాలి బాగా ప్రజెంటేషన్ చేయడానికి. బట్ ప్రజెంట్ చేసేటప్పుడు గుర్తు మాత్రం తెచ్చుకోకూడదు. అలా తెచ్చుకున్నామంటే టోటల్గా డిస్టర్బ్ అవుతాం. ప్రాక్టీస్ ఇక్కడ ప్రజెంటర్ షుడ్ స్టార్ట్ రిహార్సింగ్ మీన్స్ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అండ్ దర్ ఈస్ ప్రజెంటేషన్ అబౌట్ ద మంత్ ఇన్ అడ్వాన్స్. మంత్ కంటే ముందు అంటే 1 month బిఫోర్ ఓన్లీ ప్రాక్టీస్ చేయాలి. ద ప్రజెంటర్ కెన్ టాక్ ఇన్ టు ఎ మిర్రర్
మిర్రర్లో చూస్తూ మాట్లాడడం ఆర్ టాక్ టు ఎ వాళ్ళని చూస్తూ మాట్లాడడం, ఫ్యామిలీ మెంబర్స్ని వినమని చెప్పడం, ఆర్ సమ్ పీపుల్ వాలంటీర్స్ టు స్పీక్ ఇన్ చర్చ్లో కొంతమంది మాట్లాడుతుంటారు. జాయిన్ దేర్ లోకల్ టోస్ట్ మాస్టర్ క్లబ్ ఫర్ ప్రాక్టీస్ స్పీకింగ్ ఇన్ పబ్లిక్ ముందు మాట్లాడడానికి ముందుగానే అక్కడ క్లబ్లో ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్తో మాట్లాడడం అనేవి చేయొచ్చు. అండ్ బై దట్ యూ కెన్ ప్రాక్టీస్ ద presentation. But make sure it includes practice out loud so that you can get a sense of timing. Means గట్టిగా మాట్లాడడం అండ్ రిహార్సింగ్ చేస్తూనే ఉంటే దట్ వీ కెన్ ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ అండ్ దెన్ వీ కెన్ ప్రజెంట్ ద స్కిల్స్ వెరీ వెల్. అండ్ రిహార్సింగ్ డస్ నాట్ మీన్ మెమరైజేషన్. రిహార్సింగ్ అంటే గుర్తు తెచ్చుకోవడం కాదు. అండ్ మెమరైజింగ్ ద స్పీచ్ కెన్ మేక్ యూ సౌండ్ మెకానికల్, అంటే అది ఆర్టిఫిషియల్ అయిపోద్ది. అంటే డ్యూరింగ్ ప్రజెంటేషన్ స్కిల్స్లో గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేస్తే మనం అది ఆర్టిఫిషియల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు అయిపోతుంది. సో ఓవర్ రిహార్సింగ్ చేయకూడదు అండ్ మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయకూడదు. అండ్ న్యాచురల్గా ప్రాక్టీస్ చేయడం అనేది ఇంపార్టెంట్. అండ్ హియర్ ప్రజెంటేషన్ స్కిల్స్, హౌ టు ప్రజెంట్ skills, improve presentation skills means in 3 ways. That is research your audience and structuring your presentation. Practice but don't memorize. And these are the 3 points which we need to acquire while presenting our skills, or that is why for improving our presentation skills.